బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ సెకండ్ ఇయర్ మాడ్యూల్ 2 లెసన్ 9 9వ పాఠము. అవిశ్వాసమునకు తగిన ప్రతిఫలం ఏమిటి? అవిశ్వాసమునకు తగిన ప్రతిఫలము ఏమిటి? ఈరోజు లోకములో ఎంతోమంది అవిశ్వాసులుగానే బ్రతుకుచున్నారు. అవిశ్వాసులు అంటే ఎవరు? దేవుని వాక్యమును విశ్వసించని వారు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసము లేనివారు, వీరు అవిశ్వాసులు. పరిశుద్ధ గ్రంథపు పరిభాషలో అవిశ్వాసులు అనగా ఎవరు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము లేనివారు, దేవుని వాక్యమునందు నమ్మకము లేనివారు అవిశ్వాసులు. ఈ అవిశ్వాసులు ఇలాగే చివరి వరకు అవిశ్వాసులుగానే ఉండిపోతే, అంటే వారి మరణము వరకు అవిశ్వాసులుగానే ఉండిపోతే వారికి కలిగే ప్రతిఫలము ఎలా ఉండబోతుంది? దేవుడు వారికి ఎటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు? అవిశ్వాసులైన వారు ఏమవుతారు? అవిశ్వాసమునకు వారు తెచ్చుకున్నటువంటి ప్రతిఫలము ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో ఈ విషయాన్ని గూర్చినటువంటి చక్కని సమాధానాలను మనము ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, రెండవ మరణములోనికి, నిత్యాగ్నిలోనికి, మండుగుండములోనికి వెళ్ళిపోయేటువంటి ఆత్మలుగా ఎవరెవరు ఉంటారో అక్కడ పేర్కొనబడింది. ఆ జాబితాలో అవిశ్వాసులు ఉన్నారు. అంటే అవిశ్వాసులైనటువంటి వారు రెండవ మరణములోనికి వెళతారు, నిత్యాగ్నిలోనికి వెళతారు, మండుగుండములో పాలు పొందుదురు అనేటువంటి విషయాన్ని ఆ వాక్య భాగం ద్వారా మనము ప్రాథమికంగా గ్రహించవచ్చు. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. పిరికివారును అవిశ్వాసులను, దేవుని వాక్యమునందు విశ్వాసము లేనివారు, యేసుక్రీస్తు ప్రభువును నమ్మనివారు, పిరికివారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇక్కడ దేవుడు మొదటి మరణమును గూర్చి వ్రాయించలేదు, రెండవ మరణాన్ని గూర్చి వ్రాయించాడు. మొదటి మరణం అందరికీ సంభవిస్తుంది, శరీరాలను విడిచిపెడతాం. రెండవ మరణంలోనికి మనం వెళ్ళకూడదు. మొదటి పునరుత్థానమును పొందిన వారు రెండవ పునరుత్థానాన్ని పొందుతారు. మొదటి పునరుత్థానమును చివరి వరకు కాపాడుకున్నవారు రెండవ పునరుత్థానమును పొందుతారు. మొదటి పునరుత్థానము అనగా బాప్తిస్మము, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము, ఇది లేనివారు, మొదటి పునరుత్థానములో పాలిపంపులు లేనివారు రెండవ మరణములోనికి వెళతారు. రెండవ మరణంలోనికి వెళతారు. అట్టి వారిలో ఎవరున్నారు? అవిశ్వాసులున్నారు. మాకు దేవునికి ఏం సంబంధం లేదు, మేము దేవుని నమ్మం, దేవుని వాక్యం అంటే మాకు పట్టింపు లేదు, యేసుక్రీస్తు ప్రభువును మేము విశ్వసించమనేటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. రెండవ మరణములోనికి వారు వెళ్ళబోతున్నారు. ఈ విషయాన్ని కూడా నమ్మరు వారు. ఈ విషయాన్ని కూడా నమ్మరు వారు. నమ్మకయే వారు నాశనానికి వెళ్ళిపోతారు. అయితే తెలుసుకోవలసినటువంటి బాధ్యత వారికి ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అవిశ్వాసులైన వారికి దేవుడు ఇవ్వబోయే ప్రతిఫలము ఏమిటి? రెండవ మరణము, నిత్య శిక్ష, అగ్ని గంధకములతో మండుగుండములో వారు పాలు పొందుతురు అని మనము ఈ వాక్య భాగం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించకపోతే ఏమి జరుగుతుందో అక్కడ తెలియచేయబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి అంటే అవిశ్వాసులకు. విశ్వాసులైతే
వారు బాప్తిస్మము ద్వారా దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతారు. నమ్మని వానికి అంటే అవిశ్వాసికి శిక్ష విధింపబడును. శిక్ష విధింపబడును. అదే రెండవ మరణం. అదే రెండవ మరణం. నమ్మి బాప్తిస్మము పొందారా, దేవుని కొరకు బ్రతకండి. ఆ నమ్మికను చివరి వరకు కాపాడుకోండి, నిత్య జీవాన్ని పొందుతారు. నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఆ శిక్ష ఎక్కడ, భూమి మీద కాదు, శరీర సంబంధంగా ఇక్కడ ఈ చిన్న చిన్న బాధలు కాదు. అది రెండవ మరణము. అది నిత్య శిక్ష. నమ్మని వానికి శిక్ష విధింపబడును. అలాగే యోధాపత్రిక ఒకే ఒక అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా చూడండి. యోధా వ్రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము 5వ వాక్యం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. ఒక ఉదాహరణగా ఇశ్రాయేలీయులను మనం చూడగలిగితే, దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు తీసుకుని వచ్చాడు. వారికి వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. వాగ్దానం చేసి ఒక దేశాన్ని ఇచ్చాడు, స్వాస్థ్యముగా ఇచ్చాడు. వారు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అయితే నమ్మని వారిని, నమ్మకపోయిన వారిని, అరణ్య ప్రయాణంలో నమ్మకపోయిన వారు కొందరున్నారు, స్వాస్థ్యమును పొందిన తర్వాత కూడా నమ్మకపోయిన వారు కొందరున్నారు. ఆ నమ్మని వారిని దేవుడు ఏం చేశాడు? నాశనము చేశాను. అది ఒక దృష్టాంతం. భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతిని గూర్చి ముందుగా దేవుడు ఒక దృష్టాంతాన్ని కూడా ఉంచాడు. ఇదిగో నమ్మకపోతే అలాగే నాశనం అవుతారు. దేవుని వాక్యాన్ని నమ్మకపోతే, దేవుని యందు మీకు విశ్వాసం లేకపోతే మీరు అలాగే నాశనం అవుతారు. ఎలా? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారో, అలా బయటకు వచ్చిన ఇశ్రాయేలీయులలో ఎందరైతే దేవుని యందు నమ్మకాన్ని ఉంచలేదో వారందరూ కూడా నాశనం అయిపోయారు. కనుక ఈ సంగతులను జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుని యందు నమ్మిక కలిగి ఉండండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికే శిక్ష. నమ్మని వానికే శిక్ష. కనుక అవిశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా నాశనమును పొందుతారు. వారు శిక్షలోనికి వెళ్ళిపోతారు. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడగలిగితే మరలా ఇశ్రాయేలీయులని ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తూ మనము దేవుని యందు విశ్వాసాన్ని ఉంచాలని ఇదిగో పౌలు గారు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేస్తున్నారు. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి, విని కోపము పుట్టించిన వారెవరు? విన్నారు కానీ కోపం పుట్టించారు. దేవుని మాటలను విన్నారు, దేవుని వాక్యాన్ని విన్నారు, కానీ కోపం పుట్టించారు. దేవుని కోపం పుట్టించారు అంటే నమ్మలేదు, విశ్వాసాన్ని ఉంచలేదు. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే కదా, వారే ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులే కదా దేవునికి కోపాన్ని పుట్టించారు. విన్నారు కానీ నమ్మలేదు. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. వాగ్దత్త దేశాన్ని ఇస్తానని చెప్పి 40 ఏండ్ల పాటు వారిని అరణ్యంలోనే ఎందుకు దేవుడు ఉంచేశాడు? 40 ఏండ్ల పాటు దేవుడు వారి మీద ఎందుకు కోపాన్ని ఉంచుకున్నాడు? వారు నమ్మలేదు, అదే కారణం. వారు విశ్వాసాన్ని ఉంచలేదు, అదే కారణం. ఎవరి మీద ఆయన 40 ఏండ్లు కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను, అక్కడే చనిపోయారు. దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, దేవుని యందు నమ్మకాన్ని కలిగి లేకపోతే వారు మరణిస్తారు, వారికి శిక్ష విధింపబడుతుంది అనేటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే ఒక సూచనగా ఇశ్రాయేలీయులలో మనకు చూపిస్తున్నాడు. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశాను? నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు అని ఎవరిని గూర్చి చెబుతున్నాడు ఆయన? ఒక ఖండితమైనటువంటి మాట, ఒక విశ్వసనీయమైనటువంటి మాట. మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని ఎవరిని గూర్చి ఆయన తెలియజేస్తున్నాడు? విశ్వాసము లేని వారిని గూర్చి. విశ్వాసము కలిగిన వారైతే విశ్రాంతిలో ప్రవేశిస్తారు, దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తారు. చూడండి, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశాను? అవిధేయులైన వారిని గూర్చియే కదా.
విధేయులైతే ఎందుకు విశ్రాంతినివ్వడు? అవిధేయులైన వారు, దేవునికి అవిధేయులైన వారు, వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే, జాగ్రత్తగా మీరు ఆ మాటను అర్థం చేసుకోవాలి. అవిశ్వాసము చేతనే, ఎప్పుడైతే మనలో దేవునిపై విశ్వాసము సన్నగిల్లుతుందో మనం దేవుని యొక్క రాజ్యానికి దూరం అయిపోతున్నామని అర్థం చేసుకోవాలి. పరలోకానికి దూరం అయిపోతున్నామని అర్థం చేసుకోవాలి. నిత్యత్వానికి దూరం అయిపోతున్నామని అర్థం చేసుకోవాలి. అలాగే నిత్య శిక్షకు దగ్గరైపోతున్నామని కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనలో అవిశ్వాసపు ఛాయలు మొదలవుతున్నాయో మనము దేవుని రాజ్యానికి దూరం అయిపోతున్నామని అర్థం. కాగా అవిశ్వాసము చేతనే, కీలకమైనటువంటి అంశం ఇది. అవిశ్వాసం ఉందా, వారు నాశనానికి వెళ్ళిపోతారు, విశ్రాంతిలో ప్రవేశించరు, రక్షణను పొందలేరు. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఇంత చక్కని ఉదాహరణ మన ముందు దేవుడు ఉంచగా మనం ఇంకా అపనమ్మికతో ఉన్నామంటే మనలను ఇంకా ఎవ్వరూ బాగు చేయలేరని అర్థం. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి, విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయిరి, వాగ్దానాన్ని పొందలేకపోయిరి. ఈరోజు మనము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తానన్న నిత్య జీవమును పొందాలి అంటే విశ్వాసముతో ఉండాలి. పొందలేకపోతున్నామంటే, పొందలేని జాబితాలో ఉంటున్నామంటే మనలో అవిశ్వాసం ఉన్నదని గ్రహించాలి. వెంటనే మార్పు నొందాలి, విశ్వాసంలోనికి వచ్చేయాలి. అవిశ్వాసము చాలా ప్రమాదకరమైనది. అవిశ్వాసము చాలా భయంకరమైనది. నమ్మని వానికి శిక్ష అని దేవుడు అన్నాడంటే శిక్ష విధిస్తాడు. ఉదాహరణను చూడమంటున్నాడు. ఇశ్రాయేలీయులను దేవుడు కనికరించలేదు. వారు పాపము చేసినప్పుడు, వారు అవిధేయతలో ఉన్నప్పుడు, వారు అవిశ్వాసములో ఉన్నప్పుడు దేవుడు వారిని కనికరించలేదు. ఎందుకంటే దేవుడు ముందుగా చెప్పాడు, దేవుడు ముందుగా వ్రాయించాడు. వ్రాయబడిన మాటల ప్రకారము నమ్మిన వారు విశ్రాంతిలో ప్రవేశించారు, నమ్మని వారు అరణ్యంలోనే రాలిపోయారు. వారి శవములు అరణ్యములో రాలిపోయాయి. కనుక ప్రియులారా, ఏమాత్రము కూడా అవిశ్వాసము జోలికి వెళ్ళకండి, అవిశ్వాసముతో ఉండకండి. విర్రవీగిన మనస్తత్వముతో ఎందరో అవిశ్వాసులుగా ఉంటున్నారు కదా, నేను కూడా అలాగే ఉందాం అనేటువంటి పాపము వలన కలిగే భ్రమలో ఉండొద్దు. దేవుని వాక్యము ఇచ్చే శక్తి ద్వారా జీవములో ఉండండి, జీవము నిమిత్తమై బ్రతకండి, పరిశుద్ధతలో మీ యొక్క ఘటములను కాపాడుకోండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వాక్యాన్ని చూడండి. యేసుక్రీస్తు ప్రభువు మాటలలో ఈ విషయాలను మనము మరింత లోతుకు వెళ్ళి అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వాక్యం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. మీరు విశ్వాసాన్ని ఉంచారా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసాన్ని ఉంచారా? అయితే మీరు నిత్య జీవము కలిగిన వారు, నిత్య శిక్షలోనికి వెళ్ళరు, నిత్య జీవము గలవారు. కుమారునికి విధేయుడు కానివాడు, అవిశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అవిశ్వాసులకు కలిగే ప్రతిఫలం ఏమిటో మనం తెలుసుకుంటున్నాం కదా. చూడండి, అవిశ్వాసి అనగా దేవుని కుమారుని యందు విశ్వాసము లేనివాడని అర్థం. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. ఇక ఎప్పటికీ కూడా జీవాన్ని అనే దానిని చూడడు, జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. జీవము చూడడు సరికదా, దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అంటే దేవుడు చెప్పిన మాటల మీద నమ్మకాన్ని ఉంచలేదు. దేవుడు తన కుమారుని లోకానికి పంపించినప్పుడు, శరీరధారిగా ఆయన ఈ భూమి మీద బ్రతికినప్పుడు, మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తముగా తన ప్రాణమునిచ్చినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము లేనటువంటి మూర్ఖతరముగా మిగిలిపోతే వారి మీద దేవుని ఉగ్రత చివరి వరకు నిలుచును. మరి నిత్య జీవాన్ని చూడాలనుకుంటున్నారా? దేవుని ఉగ్రతను పొందాలనుకుంటున్నారా? మీ చేతుల్లో ఉంది, నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఈరోజు ప్రపంచంలో అనేక మంది ఈ విషయాలు తెలియక అభాగ్యులై, అమాయకులై, అవివేకులై, మూర్ఖులై తమ స్వచిత్తము చొప్పున నడుచుకొనుచు వారికి దేవుని వాక్యం వినిపించినా గాని నమ్మక దేవుని ఉగ్రతను పొందటానికి వారు సిద్ధమైపోతున్నారు. నిత్య శిక్షలోనికి వెళ్ళిపోవడానికి వారు సిద్ధమైపోతున్నారు.
కనుక ప్రియులారా, ఏమాత్రము అట్టివారుగా మీరు ఉండకుండా దేవుని కుమారుని యందు అమితమైనటువంటి విశ్వాసాన్ని కలిగిన వారై దేవుని కొరకు బ్రతకండి. దేవుని కుమారుడైన క్రీస్తు నామమందు మీరు జీవించండి. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వాక్యాన్ని కూడా చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వాక్యం, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. తీర్పులోనికి వెళ్ళడం అంటే అది చాలా భయంకరమైనటువంటి కార్యక్రమం. దేవుని తీర్పు ఏమంటే, ఈ భూమి మీదనే లోక సంబంధమైనటువంటి న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ కోర్టు మెట్లు ఎక్కడానికి అందరికీ భయమే కదా. ఎందుకు ఎక్కాలి కోర్టు మెట్లు? ఎందుకు ఎక్కాలి కోర్టు మెట్లు? ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికైనా, ఒక కోర్టుకు వెళ్ళడానికైనా, ఒక జైలుకు వెళ్ళడానికైనా అందరికీ కూడా విముఖత, మేము వెళ్ళకూడదు అనుకుంటారు. అలాంటిది దేవుని తీర్పులోనికి వెళ్ళడం అంటే అది చాలా భయంకరమైనటువంటి ప్రక్రియ. మరి ఆ తీర్పును ఎలా తప్పించుకోవాలండి? ఒక మంచి న్యాయవాదిని పెట్టుకుంటే మేము ఆ తీర్పు నుండి బయటపడగలమా అంటే, అవును, మన న్యాయవాది, మన ఉత్తరవాది యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నామమందు విశ్వాసం ఉంచితే మన పాపములను ఆయన క్షమిస్తున్నాడు, మనలను నిత్య జీవానికి అర్హులుగా చేస్తున్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు. మన పాపముల నిమిత్తము ఆయన శిక్ష అనుభవించాడు గనక మనము ఆయన నామమును విశ్వాసం ఉంచితే, ఆయన కొరకు మనము జీవిస్తూ ఆయన రాజ్యములో మనము ఒక మంచి పాత్రగా వినియోగింపబడుతూ ఉంటే, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు. దెర్ ఈజ్ నో జడ్జ్మెంట్. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక, అవిశ్వాసుల దగ్గరకు వచ్చేద్దాం. వీరిని గూర్చి ఆలోచన చేస్తే, విశ్వసింపనివాడు అంటే విశ్వాసము లేనివాడు, అవిశ్వాసి. అద్వితీయ కుమారుడు, దేవుని అద్వితీయ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. దేవుని అద్వితీయ కుమారుని యందు, ఆయన నామమునందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. తీర్పు సిద్ధంగా ఉంది. క్రొత్తగా వాదోపవాదాలు ఏమి ఉండవు అక్కడ. తీర్పు సిద్ధంగా ఉంది. వాడు తీర్పులోనికి వెళ్ళిపోతాడు. అట్టి వారందరూ కూడా తీర్పులోనికి వెళ్ళిపోతారు. ఎంత భయంకరం చెప్పండి. దేవుని తీర్పులోనికి వెళ్ళారా, అది భయంకరమైనటువంటి శిక్షను తెచ్చిపెడుతుంది. ముందే తీర్పు తీర్చబడింది. నమ్మని వానికి శిక్ష విధింపబడును, అవిశ్వాసులకు 2వ మరణమున్నది, వారు విశ్రాంతిలో ప్రవేశించరు. ముందుగానే తీర్పు తీర్చబడింది. కనుక ప్రియులారా, దేవుని కుమారుని నామమందు అనగా యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు మనము చక్కగా దేవుని రాజ్యములో కొనసాగాలి. నీతియుక్తమైనటువంటి బ్రతుకులో కొనసాగాలి. అసలు విశ్వాసానికి దేవుడు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి? మీరు విశ్వాసులైతే, నా యందు నమ్మకాన్ని ఉంచితే, ఆ నమ్మకమే మీకు నీతి అంటున్నాడు కదా. మనలను నీతిమంతులుగా తీర్చేటువంటి విశ్వాసాన్ని మనము కలిగి లేకపోతే ఇక మనలను ఎవరు బాగు చేస్తారు? ఇక మనలను ఎవరు కాపాడతారు? అవిశ్వాసులకు తీర్పు ఉన్నది, వారు తీర్పును తప్పించుకోలేరు అని దేవుడు ఈ వాక్య భాగం ద్వారా తెలియజేస్తున్నాడు. అలాగే పాత నిబంధన గ్రంథంలో కొన్ని సంగతులను మనము చూద్దాం. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వాక్యం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయో, యెహోవా యొద్ద విచారింపకయో, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. చూసారా, పాత నిబంధన కాలంలో, గడచిన కాలంలో కొందరు ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారు? దేవుణ్ణి ఆశ్రయించడం కంటే కంటికి కనిపిస్తున్నటువంటి ఇదిగో ఈ ఐగుప్తు రాజును, ఈ ఐగుప్తు సైన్యాన్ని ఆశ్రయించడం మేలు కదా అనుకుంటున్నారు. వారి దగ్గర విస్తారంగా సైనిక బలం ఉంది కదా అని అనుకుంటున్నారు. అట్టి వారికి దేవుడు ఏమంటున్నాడు? శ్రమ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. కనిపించని దేవుని యందు విశ్వాసము లేనటువంటి మూర్ఖతరము శ్రమల పాలైపోయారు. ఈరోజు కూడా
మీరు కంటికి కనిపించుచున్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆధారాలను మీరు నమ్ముతున్నారా? కంటికి కనిపిస్తున్న లోక సంబంధమైన ఆధారాలు, ఒక ఇల్లని, ఒక ధనమని, ఒక బంగారం అని, ఒక ఉద్యోగం అని, వీటిని ఆశ్రయం చేసుకుంటున్నారా? దేవుణ్ణి విడిచిపెడుతున్నారా? అంతటి దౌర్భాగ్యపు పరిస్థితులలోనికి వెళ్ళకండి. దేవుని యందు విశ్వాసాన్ని ఉంచండి. దేవుడు మీ ఆకలి తీరుస్తాడు. అన్న వస్త్రములు కలిగిన వారముగా మనం ఉండటానికి దేవుడు మనలను దీవిస్తాడు. అంతకు మించి మనకు అవసరం లేదు. అన్న వస్త్రములు కలిగిన వారముగా ఉంటే చాలు. దేవుని యందు విశ్వాసము నుంచినటువంటి వారు దీవింపబడతారు. ఏ లోటు లేకుండా వారు కాపాడబడతారు. ఎప్పుడైతే నీకు దేవుని మీద విశ్వాసం సన్నగిల్లిపోయిందో, లోకములో ఉన్న వాటిని గొప్పవి అని నీవు అనుకుంటున్నావో, అప్పుడే నీ పతనం ప్రారంభమైపోయింది. దేవుని కంటే ఇవే గొప్పవి అని ఎప్పుడైతే నీవు అనుకుంటున్నావో, దేవుని కంటే ధనం గొప్పదని, దేవుని కంటే గొప్ప అధికారం గొప్పదని, దేవుని కంటే ఈ ఆస్తిపాస్తులన్నీ గొప్పవని ఎప్పుడైతే నీలో ఆ భావన కలిగిందో, అప్పుడే నీ పతనం ప్రారంభమైపోయింది. నీకు శ్రమ మొదలైపోయింది. ఈరోజు ఎందరో ఉన్నారు అటువంటి వారు. దేవుడు ఎక్కడో ఉంటాడండి, దేవుడు కనిపించడండి. కనిపించని దేవుని యందు అంత విశ్వాసాన్ని ఉంచే కంటే, ఆ దేవుని కోసం బ్రతికే కంటే, ఇదిగో లోకంలో వీటి కోసం బ్రతుకుదాం. మాటకైతే చెబుతారు దేవుని యందు విశ్వాసాన్ని ఉంచానని. ఈ లోకంలో ఇవేవి కాదండి శాశ్వతం, దేవుని యందే విశ్వాసాన్ని ఉంచానని మాటకైతే చెబుతారు. కానీ వారి బ్రతుకులో చూడాలి. విశ్వాసం అంటే క్రియలతో కూడినది కదా. మునుపు పాఠాలలో మనం నేర్చుకున్నాం. వారి బ్రతుకులో మనం చూడాలి. ఎవరి కొరకు బ్రతుకుతున్నారు? ప్రతి నిత్యం ధన సంపాదన కొరకు, అందచందాల కొరకు, అధికారం కొరకు, ఆస్తిపాస్తులను పెంచుకున్నట్టు కొరకు, వీటన్నిటి కొరకు వారు ఆలోచన చేస్తూ వీటన్నిటి కొరకు వారు బ్రతుకుతున్నారంటే, దేవునికి వారు సరైన సమయాన్ని ఇవ్వలేకపోతున్నారంటే, దేవుని నిమిత్తము నీతియుక్తముగా వారు బ్రతకలేకపోతున్నారంటే, దేవుని క్రియలను వారు చేయలేకపోతున్నారంటే, వారు ఎందులో ఉన్నారు? అవిశ్వాసంలో ఉన్నారు. చెప్పుకుంటారు, పేరుకైతే చెప్పుకుంటారు. మనస్సును శాంతింపజేసుకోవడం కోసం నలుగురి మధ్య నేను విశ్వాసిని, విశ్వాసురాలను అని పిలిపించుకున్నట్టు కొరకు వారు ఏం చేస్తారు? పేరుకైతే ఇదిగో నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నానని చెబుతారు. కానీ వారి క్రియలను చూస్తే, వారి జీవితాన్ని చూస్తే దేవునికి దూరంగా ఉంటుంది. దేవుని క్రియలు వారి జీవితాలలో కనిపించవు. అట్టివారికి శ్రమ. ఎటువంటి సందేహం లేదు, అట్టివారికి శ్రమ. ఈరోజు చాలామంది అనుకోవచ్చు, నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను కదా, నా దగ్గర ఒక బైబిల్ ఉంది, నేను ఆదివారం చర్చికి వెళ్తాను, నేను క్రైస్తవురాలని పిలిపింపబడుతున్నాను, నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను కదా, నాకెందుకు శ్రమ అని అనుకుంటున్నారేమో. మీరు దేవుని నమ్మితే మీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? అనునిత్యం దేవుని నిమిత్తము పరితపిస్తూ మీరుండాలి. అనునిత్యము దేవుని కొరకైనటువంటి బ్రతుకులో మీరు పరితపిస్తూ ఉండాలి. దేవుని సువార్తను ఎలా చేయాలి, అనేక ఆత్మలను ఎలా రక్షించాలి, దేవుని పనిలో నా సహాయాన్ని ఎలా ఉంచాలి, నేను సువార్త సేవలో పాలిభాగస్తురాలనుగా ఎలా ఉండాలి. నిత్యం ఈ సంపాదనేనా? నిత్యం ఆస్తులు పోగేసుకోవడమేనా? నిత్యం లోకములో ఉన్నటువంటి భోగభాగ్యాలను ఎలా అనుభవించాలా అని ఆలోచించడమేనా? ఇదేనా బ్రతుకు? ఏ క్షణం రాలిపోతానో తెలియదు, ఏ క్షణం కన్ను మూస్తానో తెలియదు. అటువంటి పరిస్థితులలో, ఈ భయానకమైనటువంటి వాతావరణంలో, ఈ మురికి పాపపు లోకంలో నేను జీవించవలసినటువంటి తీరుతెనులు ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని వారు ఒక్కసారి ఆలోచన చేసుకోగలిగితే వారికి కనువిప్పు కలుగుతుంది. కానీ లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. పేరుకేమో విశ్వాసులు, కానీ వారి క్రియలన్నీ కూడా లోక సంబంధమైనవిగా ఉంటాయి. చావనయ్యున్న ఆ క్రియలను మీరు బలపరచండి, తిరిగి బ్రతికించండి అని దేవుడు చెప్పటం లేదా? పేరుకు మాత్రమే మీరు విశ్వాసులు, నిజానికి మీరు విశ్వాసులు కాదు అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించలేదా? కనుక దేవుని మాటలను ఈరోజు విశ్వసించి దేవుని పిలుపునందుకొని అవిశ్వాసులకు కలగబోయేటువంటి ప్రతిఫలము చాలా భయంకరమైనదని ఎరిగి ఆ శ్రమలోనికి నేను వెళ్లకుండా కాపాడబడాలనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే వెంటనే ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని దేవుని కుమారుని నామమందుంచి ఆయన కొరకు బ్రతకాలి. యేసుక్రీస్తు నిమిత్తమైనటువంటి జీవితాన్ని దేవునికి చూపించాలి.
అలాగే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వాక్యం నుండి చూడండి. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వాక్యం నుండి, యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తులు, వారు శాపగ్రస్తులు. యెహోవా మీద నుండి తమ హృదయాన్ని తొలగించుకుంటున్నారు. మరి ఎవరిని ఆధారంగా చేసుకుంటున్నారు? ఎవరిని చూచి పొంగిపోతున్నారు? ఎవరిని నమ్ముకుంటున్నారు? ఎవరుంటే మాకు చాలు అనుకుంటున్నారు? లోక సంబంధమైనటువంటి ఇదిగో ధనము, ఉద్యోగము, లోక సంబంధమైనటువంటి అధికారము, లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, లోక సంబంధమైనటువంటి ఆస్తులు, ఇవన్నీ కొండంత అండగా ఉన్నాయనుకుంటూ దేవుని మీద నుండి వారి మనస్సును తొలగించుకుంటున్నారు. అట్టివారు ఎవరు? శాపగ్రస్తులు. అట్టివారు శాపగ్రస్తులు. ఆ శాపములోనికి వెళ్ళిపోతారా? ఆ శాపములోనికి వెళ్ళిపోతారా? ఇక నిత్యాగ్ని కొరకు ఎదురు చూడాల్సిందే. లేదు, కంటికి కనిపిస్తున్నటువంటివన్నీ కూడా అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు గనుక అదిగో కనిపించని దేవుని నేను నమ్ముతున్నాను, అదిగో కనిపించని పరలోకాన్ని నేను నమ్ముతున్నాను, అదిగో కనిపించని నిత్య జీవాన్ని నేను నమ్ముతున్నాను, దానిని అంతటిని నిదానించి స్పష్టముగా దేవుని వాక్యములో నేను చూడగలుగుచున్నాను అనేటువంటి విశ్వాసం మీలో ఉంటే మీరు బ్రతికింపబడతారు. లేదంటే మీరు శాపగ్రస్తులుగానే మిగిలిపోతారు. చూడండి, ఈ మాటలను చూడండి. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితులలోనికి దేవుడు వారిని పంపించేస్తాడు. ఇదంతా దేనిని బట్టి? దేవుని యందు విశ్వాసాన్ని ఉంచకపోవుటను బట్టి. దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం అంటే అది చాలా భయంకరమండి, చాలా భయంకరం. దేవుని నామమందు మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన మనకు రక్షణకర్త. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారమై రక్షణకు చేరువవ్వాలే తప్ప శాపానికి, శిక్షకు, శ్రమకు కానే కాదు. ఇదిగో అవిశ్వాసులైన వారందరూ కూడా ఈ విధముగా శ్రమలలో పడిపోతారని మనకు దేవుని వాక్యమును బట్టి అర్థమవుతుంది. అలాగే కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 20వ కీర్తన 7వ వాక్యం నుండి చూడండి. 20వ కీర్తన 7వ వాక్యం నుండి, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. ఇశ్రాయేలీయులలో కొంతమంది అదిగో కనిపిస్తున్నటువంటి సైనిక బలం గొప్పదనుకుంటున్నారు, వాటిని బట్టి అతిశయపడుతున్నారు. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మనకు మనోనేత్రాలు తెరవబడ్డాయి కదా, మనకు అవిశ్వాసులకు పట్టే గతి ఎలా ఉంటుందో అర్థమైంది కదా. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మనం ఎలా ఉండాలి? దేవుని నామమును బట్టి అతిశయపడాలి, దేవుని వాక్యాన్ని బట్టి మనము అతిశయపడాలి. అంతే తప్ప ఏదో కంటికి కనిపిస్తున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాల నిమిత్తము కానే కాదు. కొందరైతే అలాగే ఉంటారు, కనిపించే వాటిని బట్టి అతిశయపడుతూ ఉంటారు. మాకండి అన్ని ఆస్తులు ఉన్నాయండి, మాకండి ఇంత బంగారం ఉందండి, మాకండి ఇంత గొప్ప ఉద్యోగం ఉందండి, మాకండి ఇంత గొప్ప అధికారం ఉందండి. చూసారా, వీటిని చూపించుకుంటూ వీటిని గురించి చెప్పుకుంటూ అతిశయపడుతూ ఉంటారు. మనమైతే మనము నమ్ముకున్న మన తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమందు అతిశయపడాలి. వారు అనుగ్రహిస్తున్నటువంటి రక్షణను బట్టి మనము అతిశయపడాలి. ఆ తర్వాత చూడండి, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. ఎవరైతే ఇదిగో గుర్రములను చూచి, రథములను చూచి, లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలను చూచి అతిశయపడుతున్నారో వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. వారు సాధించేదే ఉండదు,
అలా అతిశయిస్తున్నటువంటి వారు సాధించేదే ఉండదు. కానీ ఎవరైతే దేవుని యందు, దేవుని వాక్యమునందు అతిశయిస్తున్నారో వారు లేచి చక్కగా నిలుచుంటారు. వీరు కృంగి నేల మీద పడిపోతున్నారు. అవిశ్వాసులు కృంగి నేల మీద పడిపోతున్నారు. విశ్వాసులు లేచి చక్కగా నిలబడుతున్నారు. ఇది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప భాగ్యం. కనుక ప్రియులారా, ఎప్పుడు కూడా అవిశ్వాసములో ఉండొద్దు, అపనమ్మకస్తులుగా ఉండొద్దు. దేవుని దగ్గర నమ్మకత్వం కావాలి. దేవుడు ఎప్పుడు కూడా నమ్మకస్తులను ప్రేమిస్తాడు, నమ్మకస్తులను దీవిస్తాడు. దేవుని దగ్గర అపనమ్మకం పనిచేయదు. ఎందరైతే అవిశ్వాసులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నారో వారందరూ కూడా దేవుని దృష్టిలో ఎవరు? అపనమ్మకస్తులు, అన్యాయస్తులు. ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి మాటలలో పలుకుబడినటువంటి ఒక ఉపమానాన్ని మనం తెలుసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వాక్యం నుండి చూడండి. అపనమ్మకస్తులు ఎలా ఉంటారో, అపనమ్మకస్తుల విషయంలో దేవుడు ఎటువంటి శిక్షను విధిస్తాడో మనం తెలుసుకుందాం. మనం అపనమ్మకస్తులుగా ఉండకూడదని ప్రభువు తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గ్రహిద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వాక్యం నుండి, మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. అజాగ్రత్తగా ఉండొద్దు, మెలకువగా ఉండండి, జాగరూకులుగా ఉండండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ఎప్పుడో వస్తాడులే యేసుక్రీస్తు ప్రభు, రెండవ రాకడ ఎప్పుడో జరుగుతుందిలే, నా మరణంకి ఇంకా చాలా సమయం ఉందలే, నేను ఇంకా చాలా జీవిస్తానులే అనేటువంటి ఆలోచనతో మీరు విశ్వాసం నుండి తొలగిపోవద్దు. అలర్ట్గా ఉండండి. నా ప్రభు ఎప్పుడు వస్తాడో ఆయనను ఎదుర్కొన్నట్టుకు నేను సిద్ధంగా ఉండాలి. నా మరణం ఎప్పుడు సంభవిస్తుందో దానిని ఎదుర్కొన్నట్టుకు నేను సిద్ధంగా ఉండాలి అనేటువంటి గొప్ప విశ్వాస భావముతో మీరు ఉండాలి. ప్రభువు వచ్చి, తప్పకుండా ప్రభువు రాకడ జరుగుతుంది. ఆ లోపు మన మరణం సంభవిస్తుంది. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఎవరికైతే విశ్వాసం లేదో వారు మెలకువగా ఉండరు, వారు శిక్షకు కొనుపోబడతారు. ఎవరైతే మెలకువగా ఉన్నారో, అంటే విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారో, మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నారు కదా, మీ నడుము కట్టుకోండి అన్నారు కదా. ఎవరైతే ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుచూ ఉన్నారో వారు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే వారు విశ్రాంతిలో ప్రవేశిస్తారు, వారు నిత్య జీవాన్ని పొందుతారు. ఎవరైతే మెలకువగా ఉన్నారో, విశ్వాసాన్ని కాపాడుకున్నారో వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనిడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. సిద్ధంగా ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. మీరు అనుకొనని గడియలో ప్రభు వస్తాడు. దొంగ ఏ గడియలో ఇంటికి కన్నం వేస్తాడో మనకు తెలిసిపోయింది అనుకోండి, అలర్ట్గా ఉంటాం, కన్నం వేయనీయం. అలాగే ప్రభువు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కనుక మనము ఎలర్ట్గా ఉండాలి. ఆయన వచ్చినప్పటికీ మనం ఎలర్ట్గా ఉన్నాం అనుకోండి, మనం నిత్య జీవానికి వెళ్ళిపోతాం, నిత్య నాశనానికైతే మనం వెళ్ళాం. కనుక మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. తర్వాత మాటలు కూడా చూడండి. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడుగగా ప్రభువు ఇట్లనెను. ఈ ఉపమానానికి భావాన్ని ప్రభువు ఇప్పుడు తెలియజేస్తున్నారు. తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? ఇదిగో దేవుడు మీకు పనిని అప్పగించాడు, ఆ పనిని నమ్మకంగా జరిగించండి. అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండొద్దు. నమ్మకముగా దేవుడు మీకు ఇచ్చిన పనిని జరిగించండి. ఆత్మలను రక్షించుటకు నిరంతరము ప్రయాసపడండి. మీరు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకులుగా ఉండాలి. ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాస సంబంధమైనటువంటి క్రియలను నిరంతరము కొనసాగిస్తున్నారో అట్టివారు ధన్యులు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను.
ఇదిగో యజమానుడు మిమ్మును ఆస్తికర్తలుగా చేస్తాడు, తన స్వాస్థ్యమును మీకు అప్పగిస్తాడు, తన వారసులుగా ప్రకటిస్తాడు. కనుక విశ్వాసాన్ని కాపాడుకోండి. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. చూసారా, దేవుని యొక్క ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది, ముఖ్యంగా అవిశ్వాసుల మీద, అపనమ్మకస్తుల మీద. ఇదిగో ఎవరైతే ప్రభువు రావడానికి ఇంకా సమయం పడుతుందిలే, నేను దాసులను దాసీలను కొట్టి వారిని ఇబ్బంది పెట్టి వారిని దోచుకొని తిని త్రాగి మత్తుగా ఉందాం అని అనుకుంటే, ఇదిగో ప్రభు వస్తాడు, అట్టివారిని ఆయన శిక్షకు పంపిస్తాడు, అట్టివారిని శిక్షకు పంపిస్తాడు. అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. అక్కడ అందరూ అపనమ్మకస్తులే ఉంటారు, వారితో పాటు వీరు చేర్చబడతారు. తర్వాత మాటలు, తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు, మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుతురు. కనుక ఈ వాక్య భాగాన్ని మీరు గమనిస్తున్నప్పుడు దేవుని పట్ల మనము విశ్వాసాన్ని ఏమాత్రము కోల్పోకూడదని అర్థం చేసుకోవాలి. ఏమాత్రము కోల్పోకూడదు. దేవుని వాక్యములో ఏమి వ్రాయబడి ఉన్నదో తెలిసిన తరువాత కూడా దేవుని యందు మనము అవిశ్వాసముతో అపనమ్మకంతో ఉన్నామా, ఎక్కువ దెబ్బలు తగులుతాయి. అంటే ఎక్కువగా మనము శిక్షను అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇందు విషయమై ఏమాత్రము అజాగ్రత్తతో ఉండవద్దు. అవిశ్వాసులకు అపనమ్మకస్తులకు భయంకరమైనటువంటి శిక్ష ఎదురు చూచుచున్నది. అలాగే యోబు గ్రంథము 15వ అధ్యాయము 31వ వాక్యాన్ని చూడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 31వ వాక్యం, వారు మాయను నమ్ముకొనకుందురుగాక, వారు మోసపోయిన వారు మాయయే వారికి ఫలమగును. ఈరోజు లోకంలో ఎందరో దేవుని నమ్మటం లేదు, పోనీ అలాగని మాయను నమ్మటం లేదా, మాయను నమ్ముతున్నారు, మోసాన్ని నమ్ముతున్నారు. మరి చివరికి దేనిని ఫలంగా పొందుతారు చూడండి, మాయయే వారికి ఫలము, మాయయే వారికి ఫలము. ఏమండి, ఇంత గొప్ప దేవుని నమ్మటం లేదు, పోనీ దేవుని కంటే గొప్పదానిని ఏదైనా నమ్ముతున్నారా? దేవుని కంటే గొప్పవాణిని ఎవరైనా నమ్ముతున్నారా? మాయను మోసాన్ని నమ్ముతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యపు కార్యక్రమం కదా, చాలా దౌర్భాగ్యపు కార్యక్రమం. దేవుని నమ్మడానికి మనసు లేదు, మరి మిగిలిన వాటిని అన్నిటిని నమ్ముతున్నావు కదా, ఏమైనా శాశ్వతమా? ఇందులో ఏదైనా శాశ్వతమా? కాదు. ఇవన్నీ అశాశ్వతములు, ఇవన్నీ అనిత్యములు. మాయను నమ్ముకొనుచున్నారు, మోసాన్ని ఆశ్రయిస్తున్నారు. కనుక వారికి ఫలం ఏంటంటే, వారికి చివరికి కలుగుబోయేటువంటి ఫలం ఏంటంటే మాయయే. ఆ మాయనే వారు ఫలముగా పొందుతారు. ఇది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించినటువంటి ప్రతిఫలం. అవిశ్వాసులకు ప్రతిఫలం ఏమిటంటే, ఇదిగో వారు మాయను నమ్ముచున్నారు, వారు మాయనే ప్రతిఫలముగా పొందుతారు, మాయని ప్రతిఫలముగా పొందుతారు. అలాగే అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 38వ వాక్యం నుండి చూడండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 38వ వాక్యం నుండి, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా, అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా ఆయన వలననే రక్షింపబడుదురు, ఆయన వలననే నీతిమంతులుగా తీర్చబడుదురు. ధర్మశాస్త్రం విషయంలో అనేక మంది తప్పిపోయారు. ధర్మశాస్త్రము ఏ విషయములో అయితే వారిని నీతిమంతులుగా తీర్చలేకపోయిందో ఆ విషయంలో ఇదిగో వారు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొనుటను బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. తర్వాత చూడండి, ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకొనుడి. జాగ్రత్త, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్.
ప్రవక్తల గ్రంథమందు ముందుగా వ్రాయబడింది. కొన్ని సంగతులను ఇప్పటికే మనం చర్చించుకున్నాం కదా. ప్రవక్తల గ్రంథమందు ముందుగా వ్రాయబడినది ఆ శిక్ష, ఆ శ్రమ, ఆ తీర్పు, ఆ భయంకరమైన వేదన మీ మీదికి రాకుండా చూచుకొనుడి. దేవుని ఉగ్రత మీ మీదికి రాకుండా చూచుకొనుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారులారా, రిజెక్ట్ చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని రిజెక్ట్ చేస్తున్నారు, దేవుని యందు ఉంచవలసిన విశ్వాసాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇదిగో తిరస్కరించు వారులారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీరు తిరస్కారాన్ని చేస్తున్నారు కదా, ఆశ్చర్యంతో నాశనం అయిపోతారు. మాయను నమ్ముకున్నారు, మాయని ఫలముగా పొందుతారు. ఆశ్చర్యపడండి, నశించండి. నాశనమే, నశించండి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను. మీకు వివరించినా సరే, ఇదిగో దేవుని వాక్యం వివరణాత్మకముగా ప్రకటింపబడుతోంది, తెలియజేయబడుతోంది. కానీ నమ్ముతున్నారా? నమ్మని వారు అనేకులుగా ఉంటున్నారు. ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడేవారు కొద్దిగా ఉంటున్నారు. విశాల మార్గము, నాశన మార్గము, దాని ద్వారా పోయేవారు అనేకులు ఉంటున్నారు. విశ్వసించని వారు అనేకులు ఉంటున్నారు. వివరించిన దేవుని వాక్యాన్ని వివరించిన, దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఎంత వివరించినా ఎంత మాత్రము నమ్మని వారుగానే మిగిలిపోతున్నారంటే వారు ఇదిగో తిరస్కరించువారు. వారు ఆశ్చర్యపడతారు, నశిస్తారు. వారు నశిస్తారు. కనుక అవిశ్వాసులకు కలిగే ప్రతిఫలం ఏమిటి? నాశనము. వారు నశిస్తారు. ఎందుకంటే వారు తిరస్కరించారు, వారు నశిస్తారు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వాక్యం నుండి కూడా మీరు గమనించండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వాక్యం నుండి, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న కాలంలో కూడా ఆయన అనేకమైన సూచక క్రియలు చేసి చూపించి దేవుని వాక్యాన్ని నమ్మమని చెప్పినా వారు విశ్వాసాన్ని ఉంచలేదు. అనేక మంది విశ్వాసాన్ని ఉంచలేదు. అప్పుడు పలుకబడిన మాటలు చూడండి. ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగాను. ప్రవక్తలు ముందుగా చెప్పారు, అది మీ మీదకి రాకుండా చూసుకోండి. ఇదిగో ప్రవక్తలు ముందుగా ఈ విషయాన్ని గూర్చి ప్రవచించారు, తెలియజేశారు. అది మీ మీదకి రాకుండా చూసుకోండి. ప్రభువా, మేము తెలియజేసిన వర్తమానము, ఈ సమాచారము ఎవడు నమ్మాడు? అందరూ తిరస్కరించేవారే, అందరూ నిన్ను వద్దని వెళ్ళిపోయేవారే. నీ బాహువు, ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పినటువంటి వాక్యము నెరవేరేటట్లుగా అదిగో ప్రభు ఆనాడు ఎన్నో సూచక క్రియలు వారి మధ్య జరిగించినా గాని వారు విశ్వాసం ఉంచరైరి, వారు విశ్వాసాన్ని ఉంచలేదు. తర్వాత ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. మరి మాయను నమ్ముతున్నారు, మోసాన్ని నమ్ముతున్నారు, అవివేకాన్ని నమ్ముతున్నారు, మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు, చెడుతనమును నమ్ముతున్నారు, పాపమును నమ్ముతున్నారు, అపవాదిని నమ్ముతున్నారు. కానీ దేవుని నమ్మడానికి మాత్రం వీరికి రోగం వచ్చేసింది. వారు నమ్మలేకపోయిరి. ఎలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరచును అని యెషయా మరి ఒక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ప్రవక్త అయిన యెషయా ముందుగానే తెలియజేశారు, ఇదిగో కొందరి హృదయాలు కఠినమైపోతున్నాయి. వారు కన్నులతో చూచినా, చెవులారా విన్నా నమ్మలేకపోతున్నారు, విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నారు, వారు అంధులుగా మిగిలిపోతున్నారు అని యెషయా ముందుగా తెలియజేశారు. యెషయా దేవుని మహిమను ముందుగా చూచి ఈ విషయాలను పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాశారు. తర్వాత కూడా చూడండి, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమోయని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించరి. కొందరైతే ఇదిగో ప్రభువు గొప్పవాడు, ఈయన సూచక క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు ఎంతో గొప్పగా ఉన్నాయి,
నిజముగా ఈయన దేవుని కుమారుడు, ఆయన వాక్యమును మేము విశ్వసించాలి అని అనుకుంటున్నా గాని మరల వీరికి ఇంకొక అవరోధం ఎదురుపడుతుంది. అదేంటి? మనుష్యుల మెప్పు. బహిరంగముగా ఈయనను మేము విశ్వసించామని తెలిస్తే ఇదిగో మనుష్యులు మమ్మల్ని మెచ్చుకోరేమో, ఈ లోకపు జనులు మమ్మల్ని మెచ్చుకోరేమో, దేవుని మెప్పు కంటే ఈ మనుషుల మెప్పే మాకు కావాలి అని అనుకునేటువంటి దౌర్భాగ్యులు మరికొంతమంది. చూసారా? దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో చూడండి. ఈ ఆటంకాలన్నింటినీ అధిగమించేవాడే చివరికి నిత్య జీవాన్ని పొందగలుగుతాడు, లేదంటే నిత్య నరకాగ్నికి కొనిపోబడతాడు. మీలో కూడా ఇప్పటి వరకు మీరు ఎన్నో సందర్భాలలో ఇటువంటి ఆటంకాలను గమనించే ఉండొచ్చు. ఒకవైపు దేవుని మెప్పు, మరోవైపు మనుషుల మెప్పు. మనుషుల మెప్పును కోరుకుంటున్నారా? మనుషుల మెప్పును కోరుకుని క్రీస్తును విశ్వసించని వారుగా మిగిలిపోతున్నారా? అయితే నిత్యాగ్నికి తరలిపోతారు, నిత్య శిక్షకు వెళ్ళిపోతారు, దేవుని ఉగ్రతకు గురైపోతారు. అవిశ్వాసులుగా ఉండొద్దు. దేవుని మెప్పుని మనము కోరుకోవాలి. ప్రపంచమంతా మనలను ద్వేషించినా గాని, ప్రపంచమంతా మనలను హీనపరిచినా గాని మనము దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉంటే అదే మనకు 10,000, అదే మనకు గొప్ప భాగ్యం. కనుక ప్రియులారా, దేవుని నీడలో, దేవుని చిత్తములో, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మార్గములో మీరు నడుచుకుంటే అది మీకు ధన్యత, అది మీకు ధన్యత. ఇక చివరిగా పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు గమనించండి. మీలో ఎవరైనా అట్టివారు ఉన్నారేమో జాగ్రత్తగా చూచుకోండి అని పౌలు గారు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో హెచ్చరిస్తున్నారు. అవిశ్వాసులుగా మీలో ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్తగా చూచుకోండి, జాగ్రత్తగా పరిశీలించుకోండి. మీకు మీరుగా ఒక్కసారి ఆగి మీ యొక్క జీవితాన్ని విమర్శించుకోండి. నేను అవిశ్వాసిగా ఉంటున్నానా, విశ్వాసిగా ఉంటున్నానా? విశ్వాస సంబంధమైన క్రియలు నాలో కనిపిస్తున్నాయా లేదా? లేక నేను పేరుకే విశ్వాసిగా ఉండి అవిశ్వాసపు బ్రతుకులో ఉన్నానా అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా ఒక్కసారి పరిశీలించుకోవాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. చూడండి, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము, విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయము, అది దుష్ట హృదయము, మంచి హృదయము కాదు, దుష్ట హృదయము. జీవము గల దేవుని విడిచిపోవునట్టి, ఆయనను విడిచి వెళ్ళిపోతున్నారా? జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. దేవుని విడిచి వెళ్ళిపోతున్నారా? జాగ్రత్తగా చూచుకోండి. ఆ దుష్ట హృదయము మీలో ఎవరిలోనైనా ఉన్నదా? జాగ్రత్తగా చూచుకోండి. దుష్ట హృదయంతో బ్రతకొద్దు, ఏమీ సాధించలేరు. లోకములో ఉన్న వాటి వెంట పరుగులు తీస్తూ దుష్ట హృదయముతో మీరున్నారా? దేనిని మీరు సాధించలేరు. అర్ధాంతరంగా నాశనం అయిపోతారు, అర్ధాంతరంగా నాశనం అయిపోతారు. ఇది దేవుని శాపం అండి. అపనమ్మకస్తులకు, అభాగ్యులకు, అనీతిమంతులకు ఇది దేవుని యొక్క పెద్ద శాపం అండి. నాశనం అవుతారంటున్నాడు దేవుడు, నాశనం అవుతారంటున్నాడు దేవుడు. కనుక మీలో ఎవరైనా ఒకవేళ ఉన్నారేమో, మీలో ఎవరైనా ఒకవేళ ఇంకా ఉండిపోయారేమో, జాగ్రత్తగా చూచుకోండి. ఏ ఒక్కరూ కూడా దీనికి అతీతులు కారు. ప్రతి ఒక్కరూ కూడా, నేను కూడా ఎప్పటికప్పుడు విమర్శించుకుంటూనే ఉండాలి, ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూనే ఉండాలి. నేను లోకపు మాయలో పడి లోకాన్ని వెంబడిస్తున్నానా, లేక దేవుని యొక్క ఆకర్షణలోనే నిలిచి ప్రభువును వెంబడిస్తున్నానా అనేటువంటి విషయాన్ని జీవిత కాలమంతా చివరి శ్వాస వరకు కూడా మనము పరీక్షించుకుంటూనే ఉండాలి. దుష్ట హృదయము మనలో ఉండకూడదు. జీవము గల దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయము మనలో ఉండకూడదు, ఎంత మాత్రము ఉండకూడదు. దేవుని యొక్క సహాయాన్ని పొంది దేవుని మీద గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి విశ్వాస సంబంధమైనటువంటి క్రియలతో యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగులోనే మనము జీవిత కాలమంతా నడుచుకోవాలి. అప్పుడు గొప్పదైనటువంటి విశ్రాంతిలో ప్రవేశించే గొప్ప అవకాశం మనకు కలుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభువునందలి విశ్వాసములో మీరందరూ కలకాలము కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక.
ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమ చేత గొప్ప సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి మాకు వివరించి, అవిశ్వాసులుగా ఉన్నవారు ఎంతటి భయంకరమైన ప్రతిఫలాన్ని పొందటానికి సిద్ధపడుతున్నారో తెలియజేశారు. నాయన, మేము ఎంత మాత్రము దుష్ట హృదయముతో ఉండకుండా, మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయేవారముగా ఉండకుండా, మీ కొరకు దేనినైనా పరిత్యజించి మీ చిత్తమును నెరవేర్చుట కొరకు మా జీవిత కాలమంతయు ఆసక్తితో ప్రభువు మార్గములో కొనసాగే భాగ్యమునిమ్మని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇట్టి దీవెనను, ఇట్టి ధన్యతను మా నుండి మీరు దూరము చేయకండి. నాయన, కన్నులార చూచి హృదయముతో గ్రహించి యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారమై ఆయన యొక్క మార్గములో నడుచుకొనుచు ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసమును మేము కలిగిన వారమై విశ్వాస సంబంధమైన క్రియలతో మా జీవితమును మీకు సమర్పించుకునే భాగ్యమును మాకు దయచేయమని, ఇట్టి ధన్యతను మేము జీవితకాలమంతయు కలిగి ఉండేలా మాకు కృపను చూపించమని హృదయపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థన మనవులన్నిటినీ మా ప్రభువును మా రక్షకుడనైన యేసుక్రీస్తు వారి నామము పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.